ఎడమవైపుకి కుడివైపుకి ఒక చేయి మీద చేసేది, రెండు చేతుల మీద చేసేది, ఇవన్నీ కొంచెం కొంచెం అవన్నీ పద్మాసనంలో చేసే ఆసనం. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయగలుగుతాం మనం? ఇలా కాళ్ళని, ఎడమ కాళ్ళని ఇలా ఉంది, కుడి కాళ్ళు ముందుకోవచ్చు, ఇలా మరీషే ఆసనం, మరీషాసనం, మరీషయ. నెమ్మదిగా ఎడమవైపుకి, నెమ్మదిగా కుడివైపు, నెమ్మదిగా ఎడమవైపుకి, ఎడమవైపుకి కొంచెం తేలిగా ఉంటుంది. వీలైతే నెమ్మదిగా ఇలా ఎడమ కాళ్ళని ఇలా తీసు, నెమ్మదిగా నెమ్మదిగా కుడి కాళ్ళని ఇలా పొందుకోవచ్చు. ఇలా శ్వాసను పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా. ఇంకా కావాలంటే ఇలా వెళ్ళి ఇలా పడుకొని నెమ్మదిగా ఇలా వెళ్ళొచ్చు. కానీ కాలు ఏదో ఉంచారు కానీ తేలిగా ఇలా ముందుకు వెళ్ళొచ్చు. యూ డోంట్ హ్యావ్ టు రియలీ గో లైక్. ఇఫ్ ద లెగ్ ఈజ్ ఇన్సైడ్ దెన్ యూ హ్యావ్ టు గో లైక్. ద లెగ్ ఈజ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈ కాలుతో కూడా చేయండి. ఎడమ కాలు ముందుకు ఉంచండి. సో ఇలా పడుకోండి, కుడి కాలుని ఇలా తీసుకోండి, నెమ్మదిగా కుడి మోకాల్ని ఈ విధంగా ఫ్రీ చేయండి, కుడి కాలుని ఈ విధంగా మడవండి, నెమ్మదిగా ఇలా తీసుకొని నెమ్మదిగా ఇలా పైకి కూర్చు. నౌ జెంట్లీ సిట్ అప్. ఇక్కడ నుండి ఇలా తీసుకొని నెమ్మదిగా నెమ్మదిగా ఇలా పైకి. ఇప్పుడు కుడి పాదం పక్కన ఉంది, ఇలా 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 కానీ ఇలా కానీ ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా. ఇలా పాదం యాంకిల్ కిందకి వెళ్ళగలిగితే యాంకిల్ కిందకి పెట్టేసి చక్కగా ఆసనం పెరిన్యమతం నేర్నాలి. అది ఇంపార్టెంట్. ఎడమ తొడ పూర్తిగా ఆనాలి కింద, జననేంద్రియాల కింది భాగం కూడా నేర్నాలి. ఈ చెయ్యి ఏది ఇలా వెళ్ళకూడదు, ఎక్కడ చెయ్యి వెళ్ళకూడదు, ఇక్కడెక్కడ చెయ్యి వెళ్ళకూడదు. ఇది పూర్తిగా ఇలా పెట్టి నెమ్మదిగా ఆసనాన్ని కొంచెం అటు ఇటు కలపండి. కొంచెం నడుముని వెనక్కి జరపండి. పుష్ యువర్ వేస్ట్ బ్యాక్. ఇన్హేల్. నెమ్మదిగా దేనికి ఇది నెమ్మదిగా trying to stabilize the spine and try to reduce the abdomen and try to exercise your pancreas and digestive system. And then నెమ్మదిగా ఈ కుడి కాలు అలాగే ఉంచి నెమ్మదిగా ఇలా కాల్ని పైకెత్తి పైకెత్తి శ్వాసను పీల్చుకొని వదిలేస్తాం. నెమ్మదిగా మీ యొక్క మోచేతుల మీదికి నెమ్మదిగా వెళ్ళండి. ఎవరికైతే మెడ నొప్పి ఉంటుందో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇలా వెళ్ళి నెమ్మదిగా ఇలా వెనక్కి ఇలా పెట్టి హాయిగా. నడుము నొప్పి ఉందనుకోండి, నడుము నొప్పి ఉంటే ఏం చేయాలంటే ఇది నడుము కింద పెట్టుకోండి. ఇది నడుము కింద ఇలా పెట్టుకొని ఒక దిండు ఇదే హైట్లో వెనక ఒక కుషన్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఏం చేయాలంటే ఇలా సపోర్ట్ చేసుకొని హాయిగా ఇది ఎక్కువైపోయి కొంచెం ఒక బ్రిక్ ఇలా ఎదురుగా పెట్టి నాకు చూడండి. ఆహా ఎంత హాయిగా ఉంది తెలిసిపోతుంది. సింగిల్ బ్రెత్ విత్ keep a cushion like this and go back. Straight away don't go back. You are causing a lot of problem in your. Keep to ఒక కుషన్ ఇలా వెనక్కి పెట్టండి. పెట్టి ఇలా నెమ్మదిగా చాలా రిలాక్సింగ్గా ఉంది. మెడని వెనక్కి వేయండి. సర్వైకల్ ప్రాబ్లం ఉంది, ఆ మెడని వెనక్కి. ఇది సుప్త వీరాసనం వేసేటువంటి విధానం. ఏమాత్రం స్ట్రెయిన్ లేకుండా చేయాలి. మీకు చెబుతాను,
మామూలుగా మా యోగా వాళ్ళు ఏం చేస్తాను ఏం సార్ ఇలా వెళ్తాం కానీ టెన్షన్ ఉండకూడదు. ఐ కెన్ గో లైక్ దిస్ బట్ దే నో టెన్షన్ ఎనీవే. అది చాలా ముఖ్యం. టెన్షన్ వాళ్ళకి చేస్తున్నాం అనుకోండి యూ ఆర్ హార్మింగ్ యువర్ సిస్టమ్. అలా కాదు, చాలా తేలిగ్గా చేయాలి. సార్ మరి వజ్రాసనం మోకాలు పోయేసారి ఎలా చేయాలి వజ్రాసనం? హౌ టు డూ? మై నీస్ ఆర్ గాన్, వాట్ టు డూ? అలా ఏం చేయాలంటే నెమ్మదిగా ఈ కాల్ని బయటికి తీసుకురండి. కాల్ని ఫ్రీ చేయండి. చాలాసేపు అయింది కదా కాల్ ఇలా పెట్టి కాల్ని మోకాల్ని పైకి కిందకి నెమ్మదిగా కాల్ని ముందుకి. లాస్ట్ ప్రిపేర్ యువర్ నీస్, మూవ్ యువర్ క్వాడ్రిసెప్స్. నీ మీద స్ట్రెయిన్ తీసేయండి. మోకాల్ని చక్కగా ఫ్రీ చేయండి. కష్టంగా ఉంది కదా ఇలా కూర్చో. ఇలా మెడిటేషన్లో కూర్చుంటారు. ఫారినర్స్ బాగా ఇంటెలిజెంట్ అండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి వజ్రాసనంలో కూర్చోవాలంటే వాళ్ళకి కూర్చోవడమే అలవాటు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా తెచ్చుకొని శుభ్రంగా ఇలా కాలు ఇలా పెట్టి నో ప్రాబ్లం ఎట్ ఆల్. దే ఆర్ వెరీ కంఫర్టబుల్. నో స్ట్రెయిన్ ఆన్ యువర్ నీడ్స్. మోకాల మీద ఏమాత్రం చక్కగా ఇలా పెట్టుకొని ఇందులో సుప్త వజ్రాసనం చేయమంటే వాళ్ళు ఏం చేస్తారంటే వెనక ఇంకొకటి పెట్టుకుంటారు. బాల్స్టర్ అంటే మీ ఇంట్లో ఫ్రంట్ రూమ్లో ఉంటుంది కదా, బాల్స్ ఇలా ఉంటుంది కదా. ఏం చేస్తారు ఇలా కూర్చొని, ఎందుకంటే ఈ బాల్స్టర్ హైట్ ఇది మ్యాచ్ కావాలి. కరెక్ట్గా మీ వెనుక దీని మీదకి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ యువర్ స్పైన్ షుడ్ గో ఆన్ టు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకో. నా బాల్స్టర్ ఇంకా సన్నగా ఉంది, కొంచెం లావుగా ఉంది. కింగ్ సైజ్ బాల్స్టర్ అది వాడితే పోలా. ఇది సుప్త వజ్రాసనం చేసేటువంటి విధానం. నడుము నొప్పి ఉంది, ఎవరికైనా ఉంది ఇక్కడ నడుము నొప్పి? నా సర్వైకల్ నడుము నొప్పి అక్కడ ఎవరో చేయొద్దని సన్నగా ఉన్నవారు ఎవరు ఉన్నారా అని చూస్తున్నాను.